హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు డే 4 అనమాట. నేను ఈరోజు జనవరి 4th, ఈరోజు 4th వ్లాగ్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు 7:10 అవుతుంది. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, ఎందుకంటే నిన్న నేను యూరేకా ఫోబ్స్ది వీడియో అనేది షూట్ చేసుకున్నాను. దానికి సంబంధించి కొద్దిగా ఎడిటింగ్ పని ఉంటే అది దానికోసం అని ఆగిపోయాను. ఎందుకంటే ఈరోజు నేను ఆ వీడియోని కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఈరోజు మీకు థర్డ్ డే వ్లాగ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యురేకా ఫోబ్స్ది కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, మీరు చూసేసి ఉంటారు. ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో మరి షేర్ చేశారా? చేయకపోతే షేర్ చేయండి. నచ్చినట్టయితే మరి లైక్ చేశారా? మరి లైక్ చేయడం మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒక్కసారి వెళ్ళి లైక్ చేస్తారు కదా. సరే, మరి ఈ రోజైతే మనం డేని స్టార్ట్ చేద్దామన్నాను కదా. రోజైతే నేను మొక్కల్ని చూపించి మీకైతే బోరు కొట్టించుంటాను. ఈ రోజైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే వేడి నీళ్ళతో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన డేని. ఈ రూమ్లో అంటే బెడ్రూమ్లో లైట్ ఒకటి వెలగట్లేదు, అదేంటో ఒకసారి చూసేసుకుందాము. ఆ తర్వాత మనం వేడి నీళ్ళతో స్టార్ట్ చేసేద్దాం. అలానే ఈరోజు నేను పైన డాబా దగ్గర కూడా వెళ్ళాలి. మీకు ఒక ఫ్లవర్ని కూడా చూపిస్తాను. నిన్నటి వీడియోలో కొద్దిగా చూపించాను కదా, అది ఎంత పెద్దగా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 7:10 అయింది. ఇక్కడ ఈ లైట్ వెలగట్లేదు అనమాట. ఇందులో మరి ఏమైందో ఏమో అదొకసారి చూసుకోవాలి మనం. వచ్చేసింది. అక్కడ కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది, అందుకని దాన్ని కొద్దిగా సెట్ చేసేసారు మా వారు. నెక్స్ట్ ఇక మనమైతే ఇటేమైంది మళ్ళీ ఈ లైట్ పోయింది ఏంటి? ఇది కూడా లూజ్ కనెక్షన్ ఏనంటావా? ఇటు కూడా లైట్ వచ్చేసింది. మొత్తానికి రెండు కూడా లూజ్ కనెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. మరైతే మనం కిచెన్లోకి వెళ్ళి మనం అక్కడ వేడి నీళ్ళు కాగబెట్టుకుందాము. నెక్స్ట్ నేను పిల్లల్ని లేపలేదు, ఇంకా పిల్లల్ని కూడా లేపుతాను ఇప్పుడు, ఎందుకంటే టైం అవుతుంది కదా. ఈరోజు ఏంటో కొద్దిగా ఎక్కువసేపు పడుకున్నారు వాళ్ళు. ఇదిగోండి, ఇంకా పడుకొనే ఉన్నారు. 7:15. బేబీగా బేబోడా లేగు. ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది. మరి మనం మొక్కల దగ్గరికి వెళ్దామా? కొద్ది టైం కావాలా? కొంచెంసేపు పడుకుంటావా? బేబీగా ఏయ్, కొంచెంసేపు పడుకుంటావా? తర్వాత లేపనా? సరేలే, మరి కొద్దిసేపు పడుకో, నేను మళ్ళీ లేపుతాలే. ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వచ్చేసాము. ఆ వైర్లు అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, వాటిని ఏదో ఒకటి చేయాలబ్బా. అయితే మరి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ దారిలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా వారిది అనమాట. ఇది ఆమ్లా జ్యూస్ అంటారు కదా, అది అంటే డాబర్ వాళ్ళది. ఇది తీసుకున్న తర్వాత ఎట్లయినా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మనలో కనిపిస్తుంది.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక స్పూను ఈ కప్ వాటర్లో ఒక స్పూను ఆమ్లా జ్యూస్ కలుపుకొని తాగితే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటున్నాను. మా వారైతే ఇది ఆమ్లా జ్యూస్ అనమాట. మీరు గోరువెచ్చటి నీళ్ళల్లో అయినా సరే కొద్దిగా ఆమ్లా జ్యూస్ వేసుకొని తాగితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇమ్యూనిటీ ప్లస్ మనకి బెల్లీ ఫ్యాట్ అలా తగ్గడానికి కూడా బాగుంటుంది ఇదైతే. హే గాయ్స్, ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 8:30 అవుతుంది. నేను మొక్కలకైతే నీళ్లు పోద్దాము అలానే బట్టలు ఆరేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఈరోజు లేట్ అయిందని చెప్పాను కదా, ఎందుకనంటే మీకు వీడియో పోస్ట్ చేశాను కదా యురేకా హోప్స్ది, అందుకని కొద్దిగా టైం పట్టింది. దానివల్ల ఏంటంటే నా ఫోన్లో స్టోరేజ్ అనేది ప్రాబ్లం అయింది. ఇంకా కాసేపు ఆగి నేను ఆ వీడియో డిలీట్ చేసుకొని మళ్ళీ స్టోరేజ్ ఖాళీ చేసుకొని ఇక డాబా మీదకి అయితే వచ్చాను. ఇంకా పిల్లలైతే లెగలేదు. ఈరోజు అయితే 8:30 దాకా ఇంకా అట్లా వాళ్ళు లెగట్లేదు, ఇంకా ఇక లేపలేదనమాట నేను. నెక్స్ట్ ఇదిగోండి, ఈరోజు బట్టలు ఎవరు వచ్చారో చూసారు ఈరోజు హెల్పింగ్కి. నాకు ఇలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే కానీ అవ్వదండి. ఇంత పైకి వచ్చి మనం మొక్కలకు నీళ్ళు పోసి బట్టలు ఆరేసి అబ్బో చాలా పనులు ఉంటాయి కదా, ఎప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తానే ఉంటారు. అందుకని ఇన్ని పనులు చేస్తా ఉన్నాను. ఇది తాలింపు అన్నం అనమాట, అంటే లెమన్ రైస్ ఉంటుంది కదా, అది చేస్తా ఉన్నాను. ముందు రోజు అన్నం చాలా మిగిలిపోయింది, ఇక అందుకని నేను అసలు ఎప్పుడు చల్లన్నం కలుపుతూ ఉంటా. ఈసారి అయితే లెమన్ రైస్ చేద్దాంలే అని చెప్పేసి ఈరోజు లెమన్ రైస్ అనమాట మా టిఫిన్. 생각했는데 추억이 잠시 널 떠올린 거야. Still believe fine. Hey, hey, yeah, yeah. I can't control. Hey, yeah, yeah. I miss you, baby. Yeah, yeah, yeah. 너무 어려워. 항상 이별은 쉽지 않아.
ఇప్పుడైతే గ్యాస్ బుక్ చేశాం కదా, అది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక గ్యాస్ తీసుకున్నాను. దీని తర్వాత అయితే ఇక వేరే పనేం చేయలేదు. తర్వాత ఇక ఈవినింగ్ వచ్చేసి నేను ఈరోజు మొక్కలకైతే వాటరింగ్ అదేం చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ కొంచెం లేట్‌గా వెళ్ళాను కదా, కొద్దిగా ఎక్కువగానే పోసేసి వచ్చేసాను. యాక్చువల్‌గా అయితే ఈరోజు చాలా పనులుండే బయటికి వెళ్ళాల్సింది. కాకపోతే ఇక కుదరలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇక బెడ్‌షీట్స్ అవన్నీ ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా మీకు. నేను బెడ్‌రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇక మళ్ళీ ఇక్కడ కూడా అంటే హాల్‌లో కూడా నేను ఫస్ట్ ఒక పార్ట్ వైపు అయితే నేను థీమ్ సెట్ చేస్తా ఉన్నాను. అంటే దాని ప్రకారం అన్నీ కూడా బెడ్‌షీట్స్ గానీ, కుషన్స్ గానీ అవన్నీ కూడా మారుస్తా ఉన్నాను. అలానే కొంచెం క్లీనప్ కూడా చేశాను. అంటే ఫ్లవర్ వాజెస్ అలాంటివన్నీ కూడా. ఫైనల్‌గా అయితే మొత్తానికి ఈ రూమ్‌లో నేను కావాల్సినవన్నీ గూడా తీసేశాను. అంటే కర్టెన్స్ అవి మార్చాను. ఫ్లవర్ వాజెస్ అవన్నీ గూడా క్లీనప్ చేశాను. కొన్ని మాత్రం మార్చాలి, ఇంకా ఉంది పని. ఇప్పుడైతే ఫ్రంట్ అంటే ఇంటి ముందున్న కర్టెన్ అయితే వేస్తా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.